ఎక్కడిది? ఓ బాబు ఏంటమ్మా కూలీ కావాలా? yes uncle, thank you so much. ఇదిగోమ్మా. thank you. ఓకే. Due to heavy rainfall, the Hyderabad airport has been closed as the runways are flooded. All aircrafts coming to Hyderabad have been diverted to various other airports. ఏరా అప్పుడే ల్యాండ్ అయిపోయిందా? వచ్చేస్తున్నాను రా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. వచ్చేవే త్వరగా రా, డైరెక్ట్గా గోవాకి వచ్చేయి. గోవానా? అదేంట్రా? అక్కడ వర్షం పడుతుందా? పడుతోంది, పొద్దు నుంచి కురుస్తూనే ఉంది. మరి అదే అక్కడ రెయిన్ హెవీగా ఉందని రన్వే క్లోజ్ చేశారు, అందుకే ఫ్లైట్ ఇక్కడ గోవాలో ల్యాండ్ అయింది. అమ్మా నువ్వు ఇప్పుడు ఎయిర్పోర్ట్ రావద్దు సరేనా? ఫ్లైట్ ఎక్కే ముందు నేనే కాల్ చేస్తాను. నువ్వు ఎలాగో అక్కడికి వెళ్ళావు కాబట్టి కొంచెం ఐ జస్ట్ కాల్ యు బ్యాక్. How can I help you, ma? నా ఫోన్, వాలెట్ అన్నీ ఫ్లైట్లో పడిపోయాయి. ఒక్కసారి లోపలికి వెళ్ళి తెచ్చుకుంటాను. మ్యామ్ ఐమ్ సారీ, ఐమ్ అఫ్రైడ్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. తిరిగి మీరు ఇదే ఫ్లైట్లో వెళ్తారుగా, అప్పుడు కలెక్ట్ చేసుకోండి.
ఇదిగో నువ్వు ఏ రోజు చేస్తే మాట్లాడడం చూశాను. తీసుకో, మీ ఇంటికి ఫోన్ చేయి. నా మీద కోపంతో నువ్వు ఫోన్ చేయలేదనుకో, అక్కడ మీ వాళ్ళు ఎయిర్పోర్ట్కి వస్తారు, అనవసరంగా టెన్షన్ పడతారు. అవసరమా? ఓకే, ఐఎమ్ సారీ. ఏదో సరదాగా ఆట పెట్టేదామని అలా చేశాను, కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. నిన్ను హర్ట్ చేస్తుంటే ఐఎమ్ రియలీ సారీ. టేక్ ఇట్ ప్లీజ్. చూడు, ఇప్పుడు నీ నంబర్ సేవ్ చేసుకొని నువ్వు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నీకు కాల్ చేసి నీ వెంట పడతాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో, కానీ నేను ఆ టైప్ కాదు. ఓకే? హే, జస్ట్ కిడింగ్. ఐ వాస్ జస్ట్ కిడింగ్. స్వేర్ ఐ వాస్ కిడింగ్. పర్లేదు, మాట్లాడు. రైట్, ఫోన్ చూడు. ఏదో అన్నోన్ నెంబర్. హలో, ఎవరు? గెస్ హూ? హే ప్రియా, ఏమైపోయావు? నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను తెలుసా? నా ఫోన్ ఫ్లైట్లో పడిపోయిందన్నయ్య. అదో పెద్ద కథ. వెదర్ బాగాలేదని మా ఫ్లైట్ గోవాకి మళ్ళించారు. ఓ, ఎంత టైం పట్టచ్చు? తెలీదు అన్నయ్య, ఆలస్యమయ్యేలా ఉంది. త్వరగా రారా. నువ్వు వస్తున్నావు అంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నాకు తెలుసు అన్నయ్య. ఫ్లైట్ ఎక్కే ముందు ఫోన్ చేస్తాను. ఓకేరా, టేక్ కేర్ రా. అవును, ఈ నెంబర్ ఎవరిది? అది చెప్పు. ఈ ఫోన్ నా పక్క సీట్ అతంది. ఎవరతను? ఎవడో ఇడియట్. ఈడియటా? ఎర్రగా కోతిలా ఉన్నాడు. సేపేనా? ఏం చేస్తుంటాడు? నోరు తెరిస్తే ఫుడ్ తింటాడు, లేదంటే బుర్ర తింటాడు. ఓకే అన్నయ్య. బాయ్ రా. ఓకే, బాయ్. టేక్ కేర్. థ్యాంక్స్. స్టూపిడ్. నేను బుర్ర తింటానా? సారీ, పడుకోలేదా? లేదు. ఓకే. ఏంటలా చూస్తున్నావు? నిన్నోటి అడగనా? ఏంటి? నువ్వెంత అందంగా ఉంటావు నీకెప్పుడన్నా చెప్పానా? లేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా? ఎందుకు? ఎందుకంటే నువ్వేం పెద్ద అందంగా ఉండవు కాబట్టి. రాహుల్, రాహుల్, రాహుల్. రాహుల్, రాహుల్, రాహుల్. తాకపోతే సచ్చినోడా. లే రాహుల్, రాహుల్, లే రాహుల్, లే రాహుల్, లే లే. టైం ఎంత అయిందో తెలుసా? నువ్వెంత అందంగా ఉంటావో ఎప్పుడైనా చెప్పానా? నువ్వేం చెప్తావో నాకు తెలుసు. త్వరగా లే. అందరూ ఆల్రెడీ రెడీ అయిపోయారు, మన కోసమే వెయిట్ చేస్తున్నారు. ప్రియా ప్లీజ్, ఇంకా ఆసేపు పడుకొని. రాహుల్, మన ఫ్లైట్ 1 o'clock అంట. అవునా? అయితే మనం బయలుదేరాలి. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే వెళ్దాం, సరేనా? అంత తొందరగానా? అవును. రాహుల్, ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంది కదా, కాసేపు ఇక్కడే ఉండేద్దాం ప్రియా. ప్లీజ్. మనం వెళ్ళాలి, వెళ్తున్నాం అంతే. రాహుల్, బట్ అంకుల్ అండ్ ఆంటీతో కాసేపు ప్లీజ్. ప్రియా ప్లీజ్, నువ్వేం చెప్పొద్దు, మనం వెళ్తున్నాం అంతే. గో, గెట్ రెడీ క్విక్.
బాయ్ ఆంటీ ఐ మిస్ యూ. ఐ మిస్ యూ టూ. ఈసారి వచ్చినప్పుడు 4 రోజులు ఉండాలి. ఈ వెద వచ్చినా రాకపోయినా సరే నేనే దగ్గరుండి గోవా మొత్తం చూపిస్తాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఆంటీ. హలో 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 నాతో ఏదో చెప్పకుండా వెళ్తున్నట్టున్నా. మా ఇద్దరికి పెళ్లి కాలేదు. నాకు తెలుసు. తెలుసా? నేను లేకుండా నువ్వు పెళ్లి చేసుకుంటావా? point. నువ్వు అబద్ధం చెప్పాను ముందే నాకు తెలుసు. కానీ నీ అబద్ధం ఆ అమ్మాయి రెండు నాకు నచ్చేరా. అమ్మాయి చాలా మంచిది. నేనైనా మీ అమ్మాయినా ఇంతకంటే మంచి అమ్మాయిని తీసుకురాలేం. డోంట్ మిస్ హర్. చిటి ఇలా ఇవ్వండి. ఈ గాజులు ఇచ్చి నీ మనసులో మాట చెప్పు. ఓకే. ఆల్ ది బెస్ట్. లవ్ యూ ఆంటీ. లవ్ యూ. బాయ్ బాయ్. బాయ్ రా. ఏంటి డల్గా ఉన్నావు? ఓయ్ నిన్నే. ఓ త్వరగా తీసుకొచ్చానా? రాహుల్ ప్రియా, నేను చెప్పే వరకు నువ్వు కళ్ళు తెరవద్దు, మాట్లాడద్దు. సైలెంట్గా. ఎందుకు? సర్ప్రైజ్. ఎక్కడికి? నువ్వేం చెప్పావు? గోవా చూడటం 3 సార్లు మిస్ అయ్యాను, ఈసారి వచ్చి మిస్ అవుతున్నా అన్నావు. ఫ్లైట్కి ఇంకా 4 గంటల టైం ఉంది. ఈసారి నిన్ను మిస్ అవ్వనివ్వను. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంట్లో ఎవరు లేరు. గోవాలో పెళ్ళికి తీసుకెళ్ళమని నేను అడిగానా? జయ ఆంటీకి నీ భార్యనని చెప్పమని నేను అడిగానా? పెళ్ళిలో నన్ను అందంగా తయారు చేయమని నేను అడిగానా? ఆ రాత్రి నన్ను కాపాడమని నేను అడిగానా? గోవా అంతా చూపించమని నేను అడిగానా? అడగకుండానే అన్నీ చేసి నేను ఆశపడింది మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయేవేంట్రా?